పేద కోడలి మట్కా చెరుకు రసం. హైవే రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు కింద పేద కోడలు అనామిక మట్కా చెరుకు రసం అమ్మటం మొదలుపెట్టింది. ఎండవేడికి తట్టుకోలేక చల్లచల్లగా ఉండాలని చాలామంది అనామిక దగ్గర మట్కా చెరుకు రసం తాగుతూ ఉంటారు. డబ్బుల్ని ఆ పక్కనే ఒక స్టూల్ మీద కూర్చున్న అత్తగారు శారదకిచ్చి వెళ్తూ ఉంటారు. ఆ డబ్బుల్ని చూసి శారద ఎంతో మురిసిపోతూ ఉంటుంది. కోళ్ళ, ఈ వేసవకాలం బతకడానికి భలేగా ఆలోచన చేశావే. నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నీలాంటి కోడలున్న ప్రతి ఇల్లు దేనికి ఇబ్బంది పడకుండా, ఎట్టాంటి బాధ తెలియకుండా సంతోషంగా ఉంటది. అంతా మీ ప్రోత్సాహమే కదా అత్తయ్య. నేను అడిగినప్పుడు మీరు ఒప్పుకున్నారు కాబట్టి మనం ఇలా మట్కా చెరుకు రసం అమ్ముకుంటున్నాం. ఉదయాన్నే వచ్చి రాత్రి 7 వరకు కష్టపడుతూ 4 డబ్బులు సంపాదించుకుంటూ మన వాళ్ళని ఆనందంగా చూసుకుంటున్నాం. అవును కోళ్ళ, లేదంటే ఊళ్ళో ఏర్పడిన కరువు వలన చాలా అంటే చాలా ఇబ్బందులే పడేవాళ్ళం. ఊర్లో ఉంటే మనకి ఇంటి అద్దె బాగా తప్పేది, కానీ కడుపు నిండేది కాదు. ఆకలితో అల్లాడిపోయేవాళ్ళం. ఇప్పుడు మనకి బాధ లేదు కదా అత్తయ్య. మనం నిత్యం కొలిచే ఆ శివయ్యే మనకిలా మట్కా చెరుకు రసం అమ్ముకునే దారిని చూపించాడని సంతోషపడుతూ వేసవికాలం ఉన్నంత వరకు కొంత డబ్బు సంపాదించుకోవచ్చు. అవునమ్మా అని మాట్లాడుకుంటూ ఉండగా రేవతి, శాంతి అనే 2 ఆడాళ్ళు అక్కడికొచ్చారు. చెప్పండి, ఏం కావాలి? నా పేరు రేవతి, తను శాంతి, నా కోడలు. మేం కూడా కొంచెం దూరంలో ఇలాగే చెరుకు రసం బండిని పెట్టుకుని అమ్ముకుంటున్నాం. మా దగ్గరేమో చాలా తక్కువ మంది తాగుతున్నారు, మీ దగ్గర చాలా ఎక్కువ మంది తాగుతున్నారు. అసలు రహస్యం ఏంటో చెప్పకూడదు? అయ్యో రేవతి, ఇందులో రహస్యం ఏమీ లేదు. మీరు అమ్మేది చెరుకు రసమే, మేము అమ్మేది చెరుకు రసమే. కాకపోతే మీరు ప్లాస్టిక్ గ్లాసులో పోసెత్తున్నారు, మేము మట్టి గ్లాసులో పోసెత్తన్నాం, అంతే తేడా. అయితే మేము కూడా రేపటి నుంచి మట్టి గ్లాసులో చెరుకు రసం పోసి అమ్ముతాం. అలాగే అమ్మండి. జ్యూస్ తాగే వాళ్ళకి, బిర్యానీ తినే వాళ్ళకి కొత్తగా ఏదైనా వెరైటీగా ఉంటేనే నచ్చుతుంది. మీరు కూడా ఇలా మట్కా చెరుకు రసం అమ్మడం ట్రై చేయండి. ఇద్దరం మట్కా చెరుకు రసం అమ్మితే ఎవరు పూర్తిగా బాగుపడం కదండి. మేము 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాంలేండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? చాలా పనులున్నాయి. అవును, మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. మీ దగ్గరికి జితేంద్ర అనే లోకల్ లీడర్ ఎవరైనా వచ్చారా? లేదు, మనతో ఆయనకేం పని ఉంటుంది? ఆయన వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చేయండి. డబ్బులు అడుగుతాడా? అవునక్క, 10,000 అడుగుతాడు. ఎందుకంటే ఇది చోటు ఆయన పరిధిలో ఉందని చెప్తాడు. 10,000 ఇస్తే వ్యాపారం చేసుకోమంటాడు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. మనం తెగించి ధైర్యంగా ఉంటే మన చెరుకు రసం బండిని రాత్రికి రాత్రే కాల్ చేస్తాడు అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ భయపడిపోతూ ఉంటారు. అవునా శాంతి, చాలా థ్యాంక్స్. ముందే చెప్పి మంచి పని చేసావు. అవును రేవతి, మేము ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాం అని చెప్పగానే రేవతి, శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఉషోదయ కాలనీలోని ఓ అద్దింట్లో ప్రసాద్ నిలబడి తన కొడుకు రమేష్కి ఫోన్ చేశాడు. అప్పుడు రమేష్ ఆటోని రోడ్డు మీద పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు నాన్నా, ఇంటికొస్తున్నావా బాబు? లేదు నాన్న, టైం పట్టేలా ఉంది. నువ్వు మరొక ఆటో మాట్లాడుకుని వెళ్ళు. మన ఆటో ఉండగా ఇంకో ఆటో మాట్లాడుకుని వెళ్తాం ఏంటి బాబు? ఏరే ఆటోకి ఇవ్వాల్సిన డబ్బులేదో నీకే ఇస్తాను. ఇంటికొచ్చి అక్కడ ఎండలో చెరుకు రసం అమ్ముతున్న అత్తాకోడలకి బాగా ఆకలిగా ఉంటుంది. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను నాన్న అని రమేష్ ఫోన్ పెట్టేసి ఆటో తీసుకుని ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. మట్కా చెరుకు రసం అమ్ముతున్న కోడలితో, ఆకలిగా ఉందా అనామిక? లేదత్తయ్య, పనిలో ఉన్నాను కదా, ఆకలి తెలీదు. నాకు మాత్రం భలే ఆకలి అతనుకోవాల. మీ మావయ్యని లంచ్ బాక్స్ తీసుకోమని చెప్పా. ఇదిగో ఇంతవరకు లంచే తీసుకురాలా. అత్తయ్య, ఎలాగో మన దగ్గర డబ్బులున్నాయి కదా, వెళ్ళి బిర్యానీ తినరాకూడదు? నీకు కూడా తీసుకొస్తాను కోళ్ళ. నాకొద్దు అత్తయ్య, నేను మావి తీసుకొచ్చే లంచ్ బాక్సే తింటాను. అసలే మీరు ఆకలికి ఓర్చుకోలేరు కదా, వెళ్ళి బిర్యానీ తినేసి రండి, వెళ్ళండి అని చెబుతూ ఉండగా రమేష్ ఆటో తీసుకుని ఇంటికొచ్చాడు. లంచ్ బాక్స్ పట్టుకుని ప్రసాద్ ఆటోలో కూర్చున్నాడు. రమేష్ ఆటోని ముందుకు పోనిస్తూ ఉంటాడు. అత్తాకోడళ్ళు మట్కా చెరుకు రసం అమ్ముతూ ఉంటారు. ఇంతలో ఆటోలో లంచ్ బాక్స్ తీసుకుని రమేష్, ప్రసాద్ వచ్చారు. ప్రసాద్ ఆటో దిగి, ఇంకా నువ్వు వెళ్ళిపో బాబు అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా, నీకు కోడలికి లంచ్ బాక్స్ తీసుకొచ్చాను, ఇంక తినండి. వచ్చిన వాళ్ళకి నేను చెరుకు రసం పోసిస్తాను. సరేనండి అని శారద చెప్తూ ఉండగా జితేంద్ర అనే లోకల్ లీడర్ కారులో వచ్చాడు. అది చూసి అనామిక కారు దగ్గరకు వచ్చింది. చెప్పండి బాబు, మట్కా చెరుకు రసం ఎన్ని గ్లాసులు ఇమ్మంటారు? నీ పేరేంటి? అనామిక బాబు. ఎన్ని గ్లాసుల మట్కా చెరుకు రసం తెమ్మంటారు మీకు? ఇలా చూడనామిక, ముందుగా నేను చెప్పేది విను, ఆ తరువాత నువ్వు నీ మట్కా చెరుకు రసం ఇద్దువు గాని. చెప్పండి బాబు. ఇక్కడ చెరుకు రసం పెట్టుకుని అమ్ముకోవాలంటే మాకు డబ్బులివ్వాలి.
ఎందుకు ఇవ్వాలి బాబు డబ్బులు? ఈ చోటు మీది కాదు కదా. అలా మాట్లాడొద్దనామిక, నాకు కోపం వస్తుంది. నా కోపం వస్తే ఈ చెట్టు కింద నీ చెరుకు రసం మిషన్ ఉండదు, మీరు ఉండరు. మర్యాదగా డబ్బులిచ్చి చక్కగా మట్కా చెరుకు రసం అమ్ముకోండి. ఉండండి బాబు, డబ్బులే కదా, ఇచ్చేస్తాను అని స్టూల్ మీద కూర్చున్న శారద దగ్గరికి వచ్చాడు. ఎవరికోళ్ళ? జితేంద్ర అని లోకల్ లీడర్ అంట అత్తయ్య, డబ్బుల కోసమని వచ్చాడు. సర్లే, ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళతో మనకెందుకు అని అనామికకి డబ్బులిచ్చింది. అనామిక డబ్బులు తీసుకుని జితేంద్ర దగ్గరికి వచ్చింది. ఈ 1000 రూపాయలు తీసుకోండి బాబు అని చెప్పగానే జితేంద్రకి కోపం వచ్చింది. కోపంగా చూస్తూ, ఏం తమాషా చేస్తున్నావా? నేనడిగింది 1000 రూపాయలు కాదు, 10,000. వెళ్ళు, వెళ్ళి 10,000 తీసుకురా, వెళ్ళు. బాబుగారు, 10,000 సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు, మేము ఇచ్చుకోలేము. అలా అంటే ఒప్పుకోననామిక. ఇక్కడ నువ్వు చెరుకు రసం అమ్మాలంటే నాకిప్పుడు 10,000 ఇవ్వాలి. లేదంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఏం జరిగినా నాకు సంబంధం లేదు. అలా అంటే ఎలా బాబు? ఏదో పేదవాళ్ళం, బ్రతకడానికి ఇక్కడికి వచ్చి ఇలా మట్కా చెరుకు రసం అమ్ముకుంటున్నాం. 10,000 ఇమ్మంటే ఎలా చెప్పండి? ఇవ్వాలి, ఖచ్చితంగా 10,000 ఇవ్వాలి. లేదంటే ఊరుకునేది లేదు. డబ్బులు ఇవ్వకుంటే ఇక్కడి నుంచి నీ చెరుకు రసం బండిని తీసేసి మరెక్కడైనా పెట్టుకోండి అని బెదిరిస్తూ ఉంటాడు. అనామిక బ్రతిమలాడుతూ ఉండగా జితేంద్ర మరింతగా రెచ్చిపోతూ ఉంటాడు. ఖచ్చితంగా తనకు డబ్బులివ్వాలని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆవేశంగా కారు దిగాడు జితేంద్ర. చకచకా చెరుకు రసం బండి దగ్గరికి వచ్చాడు. అనామిక, ఫైనల్గా అడుగుతున్నాను, నాకు 10,000 ఇస్తావా? లేదంటే చెరుకు రసం మిషన్ని ఇక్కడే నాశనం చేయమంటావా? వద్దు బాబు, నాశనం చేయొద్దు. ఇప్పుడు డబ్బుల్లో ఈ మధ్యనే ఈ చెరుకు బండిని పెట్టుకున్నాం, మట్కా చెరుకు రసం అని అమ్ముకుంటున్నాం. మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ జితేంద్ర మరింతగా రెచ్చిపోతాడు. చెరుకు రసం మిషన్ని తంతాడు. అంతే, చెరుకు గడలన్నీ చిందరవందరగా కింద పడిపోతాయి. కోళ్ళ ఎక్కువ పట్టిన జాలి గాని మనం వచ్చిన పని అయింది కదా, ఆలస్యం చేయకుండా జితేంద్రని అరెస్ట్ చేయి అని చెప్పగానే జితేంద్ర అయోమయంగా చూస్తూ, నన్ను అరెస్ట్ చేయడమేంటి? ఒక్క నిమిషం ఆగయ్యా, నీకే అర్థం అవుద్ది. ఏమండి, చేసిన వీడియో రికార్డింగ్ చాలు, తీసుకొచ్చేయండి అని చెప్పగానే ఒక చెట్టు చాటున ఫోన్లో షూట్ చేస్తున్న రమేష్ కనిపించాడు. జితేంద్రకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా ఉంది. అనామిక, అరెస్ట్ చెయ్యి, మనకు కావలసిన సాక్షి ఉందిగా, మనం కూడా కల్లారా చూసాం, బాబు రమేష్ షూట్ చేసేశాడు అని చెప్పగానే అనామిక జితేంద్రని అరెస్ట్ చేసింది. నీ మీద చాలా అంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మాకు ఫిర్యాదు చేసిన వాళ్ళని కూడా చంపుతున్నామని తెలిసింది. ఇలా బ్రతకడానికి వచ్చిన వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నామని రుజువైంది. ఇక పద పోలీస్ స్టేషన్కి. అంటే మీరు? ఎస్ఐ అనామిక, హెడ్ కానిస్టేబుల్ శారద, రైటర్ కానిస్టేబుల్ ప్రసాద్, డ్రైవర్ కానిస్టేబుల్ రమేష్, మేమంతా ఒక టీం. ఆ టీమే ఇప్పుడు నేను ఒక పథకం వేసి పట్టుకుంది అని చెప్పగానే జితేంద్ర బాధగా ఏడుస్తూ ఉంటాడు. అనామిక, శారద, ప్రసాద్, రమేష్ అందరూ కలిసి జితేంద్రని తీసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ మూర్తి, కంగ్రాట్స్ అనామిక అండ్ టీమ్ అని అనామికని తన బృందాన్ని అభినందిస్తాడు. థ్యాంక్స్ సార్, కొన్ని రోజులు రిలాక్స్ అవుతాం సార్. నో రిలాక్స్ అనామిక, ఇదిగో ఈ ఫైల్ తీసుకో. సార్, ఇప్పుడే కదా వారం రోజుల క్రితం ఇచ్చిన ఫైల్ని పూర్తి చేశాం, మళ్ళీ వెంటనే ఇంకో ఫైల్ ఇస్తే ఎలా చెప్పండి సార్? తప్పదనామిక, మన దేశానికి నీలాంటి తెలివైన ఎస్ఐలు కావాలి అని చెప్పగానే అనామిక ఆ ఫైల్ని తీసుకుంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ అనామిక ఏ బిజినెస్ చేసి ఎవరిని పట్టుకుంటుందో చూద్దాం. కలిసొచ్చిన అదృష్టం. రామసముద్రం అనే ఊళ్ళో ఉన్న రామాలయం గుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గుళ్ళో విగ్రహాల రూపంలో కొలువై ఉన్న సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు రాత్రి సమయంలో భక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారని, వాళ్ల కోరికల్ని, వాళ్ల కష్టాల్ని తీరుస్తారనే పేరు కూడా ఉంది. స్వయంగా ఆంజనేయుడు కోతిలా మారి ఆ గుడి మొత్తం తిరుగుతూ భక్తుల్ని చూస్తూ ఉంటాడనే స్థల పురాణమూ చెప్తుంది. అది నిజమే అనేలాగా పగలంతా ఆ గుళ్ళో ఒక కోతి తిరుగుతూ భక్తుల దగ్గరికి వచ్చి నచ్చిన పళ్ళని తీసుకుని తింటూ ఉండేది. రోజులాగానే ఆ రోజు కూడా శారద, అనామిక అనే అత్తాకోడళ్ళు గుడికి రావటాన్ని గుడిగోడ మీదున్న కోతి చూసింది. అంతే కంగారు పడుతూ, వామ్మో, ఈ అత్త కోడళ్ళు ఈ రోజు కూడా గుడికొస్తున్నారు. అసలే అత్త శారద మహా పిసినారిది, కోడలు అనామికనేమో మనసున్న తల్లి. శారద పిసినారితనాన్ని చూడడం కంటే విగ్రహంలా మారిపోవడం మంచిది అని చటుక్కున మాయమైపోయింది కోతి.
శారద అనామిక గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టు పెట్టుకున్న కమల దగ్గరికి వచ్చారు. అనామిక కొబ్బరికాయని, పూలదండని, పూజా సామాగ్రిని తీసుకుంది. అత్తయ్య, కమలకి డబ్బులు ఇవ్వండి. ఎంత అయింది కమల? 200 అయింది పిన్ని. నేను అడుగుతుంది షాప్ మొత్తానికి కాదు కమల. అనామిక ఇప్పుడు తీసుకుంది కదా కొబ్బరికాయ, పూలదండ, ఆటికి అడుగుతున్నా. ఆటికి ఎంత అయిందో అది మాత్రం చెప్పు చాలు. నేను చెబుతుంది అనామిక కొద్దిని తీసుకున్న ఆటికి పిన్ని, షాప్ మొత్తానికి కాదు. నీ అమ్మ కడుపు మాడ ఒక కొబ్బరికాయ, చిన్న పూలదండ, 2 రూపాయల ఆకృత్తులు, 1 రూపాయి కుంకం పసుపు ప్యాకెట్లు ఇవి పెట్టుకొని 200 రూపాయలు తీసుకుంటున్నావా? నేనైతే అంత ఇవ్వను. అలాగంటే కుదరదు పిన్ని. 200 రూపాయలు ఇవ్వాల్సిందే. లేదంటే అరచి గోలగోల చేస్తాను. ఏమైనా చేసుకోవే, నేను మాత్రం 200 ఇవ్వను. చిన్న కొబ్బరికాయ, గుళ్ళోంచి తెచ్చిన పూలదండ, నువ్వు చేస్తున్న వ్యాపారం గురించి నాకు తెలియదని అనుకుంటున్నావా కమలా? గొడవ చేయబక్ పిన్ని. 200 ఇస్తేనే ఆటిని ఇస్తాను, లేదంటే లేదు. 50 రూపాయలు ఇస్తాను. 50 రూపాయలా? వెళ్ళి. శారదకి కోపం వచ్చింది. ఏంటి అంటున్నావు? శారద తిట్ల పురాణం మొదలుపెట్టింది. గుడికొచ్చిన వాళ్ళంతా అదోలా చూస్తూ ఉంటారు. అత్తయ్య, మీరు డబ్బులు ఇవ్వద్దు. కమలా, నేను తర్వాత ఇస్తానులే అని అనామిక వెంటనే గుళ్ళోకి వెళ్ళింది. శారద తన డబ్బుల్ని చూసుకొని, ఈ 50 రూపాయల్ని 2 ఏళ్ళ నుంచి ఖర్చు పెట్టాలని చూస్తున్నా. కానీ ఖర్చు పెట్టడానికి సమయమో సందర్భం మాత్రం రావట్లా. పాపం, దీనికి కూడా నా నుంచి వెళ్ళిపోవాలని లేదనుకుంటాను. సరే పద, నాతోనే ఉందులే అని శారద గుళ్ళోకి వెళ్ళింది. శారద, అనామిక ఇద్దరూ కలిసి దేవుళ్ళని చూస్తూ దండం పెట్టుకుంటారు. అనామిక దిగులుగా ముఖం పెట్టి, రామయ్య తండ్రి, నేను తప్ప మరొక దేవుణ్ణి వేడుకున్నది లేదు, కోరుకున్నది లేదు. క్రమం తప్పకుండా రోజు వచ్చి నీ దర్శనం చేసుకుని వెళ్తున్నాను. అమ్మాయి అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి. ఈ ఒక్క కోరిక తీర్చు తండ్రి. ఆ తర్వాత నిన్ను ఏది కోరను, ఇబ్బంది పెట్టను అని వేడుకుంటుంది. శారద మాత్రం దండం పెట్టుకొని, అయ్యా రామయ్య, అందరూ నన్ను పీసినారి శారదని అంటున్నారు. కానీ నేను చేతనది పొదుపు తండ్రి. నా బాధని నువ్వైనా అర్థం చేసుకో రామయ్యా. అలా అత్తాకోడళ్ళు వేడుకొని వెళ్ళిపోతారు. ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో పంతులుగారు గర్భగుడిలోని దేవుళ్ళని చూస్తూ దండం పెట్టి, రామయ్య తండ్రి, ఇక విశ్రాంతి తీసుకోండి. నేను ఉదయం 5 గంటలకొచ్చి నిద్ర లేపుతాను. లక్ష్మణ తండ్రి, అన్నయ్య వదినల ఏకాంతానికి ఎలాంటి ఆటంకమూ కలగకుండా చూసుకునే బాధ్యత తమరి మీదే ఉంది. అయ్యా హనుమయ్య, ఈ గుడి బాగోగుల బాధ్యత మీ మీద ఉంది. ఇక నాకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని పంతులుగారు గుడి తలుపులు మూసేసి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా గర్భగుడి చీకటిగా మారింది. క్షణం తరువాత సీతారాముల విగ్రహాలు తెల్లగా మెరుస్తుంటే, లక్ష్మణుడి విగ్రహం పసుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం ఆరెంజ్ రంగులో మెరుస్తూ ఉంటుంది. ఆంజనేయ అని పిలవగానే వెంటనే కోతి ప్రత్యక్షమవుతుంది. చెప్పండి రామయ్య తండ్రి. ఆంజనేయ, స్వామివారి పిలుపుకి అర్థమేమిటో తెలుసు కదా? తెలుసు తల్లి. మరి తెలిసి కూడా చెప్పండి రామయ్య తండ్రి అని అడుగుతావేంటి ఆంజనేయ? అన్నయ్య దగ్గరేనా తమరి చమత్కారాలు? ఇది మరీ బాగుంది లక్ష్మణ. నాకు నా స్వామివారికి మధ్య ఇలాంటి మాటల పోరిని పెట్టకండి లక్ష్మణ తండ్రి. నేను భరించలేను. భక్తుల సమాచారం ఏంటి ఆంజనేయ? తమరికి తెలియనవి నా దగ్గర ఏముంటాయి తండ్రి? ఆంజనేయ, పైకి నువ్వలా అంటున్నావు, కానీ నీ మనసులో ఒక సందేహం ఉంది కదా? ఆ సందేహాన్ని స్వామివారి ముందు పెట్టు ఆంజనేయ. ఆంజనేయ, నీ సందేహం నా ప్రియభక్తురాలు అనామిక గురించే కదా? అవును రామయ్య తండ్రి. ఆ అనామిక తల్లి అమ్మతనం కోసం ఎంతో తప్పిస్తుంది. తమరు కరుణించి అమ్మతనాన్ని అదృష్టంగా ఇవ్వండి స్వామి. హనుమ, నువ్వు అనామిక ఇంటికి ఒక పండు తీసుకుని వెళ్ళు. ఈ క్షణమే బయలుదేరుతాను తండ్రి. కోతి అక్కడ మాయమైంది. కొంచెం గట్టిగా, హనుమా. వెంటనే కోతి ప్రత్యక్షమవుతుంది. ఏం జరిగింది రామయ్య తండ్రి? మళ్ళీ పిలిచారు? ఆంజనేయ, స్వామి చెప్పేది పూర్తిగా వినలేవా? విన్నాను కదా తల్లి. రామయ్య తండ్రి ఒక పండు తీసుకుని అనామిక ఇంటికి వెళ్ళమని చెప్పారు కదా సీతమ్మ తల్లి. ఆంజనేయ,
అన్నయ్య పండు తీసుకొని అనామిక ఇంటికి వెళ్ళి ఏం చేయమని చెప్పారు? కోతి అయోమయంగా చూస్తూ ఉండగా ఆ గర్భగుళ్ళో నవ్వులు వినిపిస్తాయి. కోతి అదోలా ముఖం పెట్టి, రామయ్య తండ్రి, తమరు కూడా నవ్వుతున్నారా? హా, ఎన్నాళ్ళకి ఇంతలా నవ్వుతున్నారు తండ్రి. ఈ నవ్వును చూస్తూ. అన్నయ్య చెప్పిన పని నుంచి తప్పుకోవాలని చూస్తున్నావా హనుమా? లేదు లేదు లక్ష్మణస్వామి, నేనెప్పుడూ అలా చేయను. చెప్పండి రామయ్య తండ్రి, మీరు ఏం చేయమంటారు? నేను మాత్రం ఈ తొందరపాటు మానుకోమని చెప్తాను హనుమా. నేనిచ్చే సలహా కూడా అదే ఆంజనేయ. మన్నించాలి తల్లి, రామయ్య ప్రభువు చెప్పింది చేయడమే నా పని. హనుమా, నేను చెప్పేది పూర్తిగా వినడం కూడా నీ పనే. అది మరచిపోతే ఎలా ఆంజనేయ? మన్నించాలి తండ్రి, చెప్పండి, నన్ను అనామిక ఇంటికి వెళ్ళి ఏం చేయమంటారు? హనుమా, అనామిక పెట్టిన భోజనం నువ్వు కడుపు నిండుగా తినేసి ఆ పండుని నన్ను తలుచుకొని అనామికాకివ్వు. ఆ పండుని తినమని చెప్పు. అనామికాకి అమ్మతనమనే అదృష్టం కలిసొస్తుంది. మహాభాగ్య రామయ్య, తమరు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా? ఉదయమే ఒక పండు తీసుకుని అనామిక వాళ్ళింటికి వెళ్తాను. ఆ తల్లి చేత ఈ పండుని తినిపిస్తాను. ఈ రామయ్య తండ్రి ఇచ్చే అదృష్టాన్ని సొంతం చేసుకోమని చెబుతాను. హనుమా, 2 రోజుల్లో వచ్చే నవమి నాటికి ఈ పని పూర్తి చెయ్యాలి. జాగ్రత్త. అలా దేవుళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున కోతి రూపంలోకి మారిన హనుమంతుడు అరటిపండును తీసుకుని శారద వాళ్ళ ఇంటికొచ్చాడు. ఇంటి బయట నిలబడ్డ శారద దిక్కులు చూస్తూ ఉంటుంది. వామ్మో, ఈ పిసినారి తల్లి బయటే ఉంది. బహుశా ఎవరి కోసమో చూస్తున్నట్టుగా ఉంది. ఈ పండుతో గనక తన కంట పడకుండా ఉంటే బాగుంటుంది. ఈ పండు కోసం నన్ను బెదిరించి లాక్కుంటే, వామ్మో, ఆ అవకాశం నేను ఈ మహా తల్లికి ఇవ్వను. ఇంటి వెనుక నుంచి వెళ్ళిపోతాను అని కోతి వెళ్ళిపోయింది. ఇంతలో ప్రసాద్ వచ్చాడు. ఏంటి శారదా, ఇక్కడేం చేస్తున్నావు? కూరగాయలాడు కోసం, పల్లాడు కోసం చూస్తున్నా. ఈరోజు ఇంతవరకు ఒక కూరగాయలాడు గాని పల్లాడు గాని రాలా. ఇట్టయితే వ్యాపారం ఎట్ట సాగుద్దో ఏమో. ఏ ఒక్కరికి సరిగ్గా పని చేసుకొని బతకాలనే అభిలాష లేదు. నీలాంటి పిసినారులు ఊరికి 100 మంది ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడ్డట్టేలే అని ప్రసాద్ వెళ్ళిపోతాడు. పెరట్లో అనామిక పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. కోతి అనామిక దగ్గరికొచ్చింది. తనకి బాగా ఆకలిగా ఉందని సైగ చేసింది. అనామిక అర్థం చేసుకొని అన్నం తీసుకొచ్చి పూల మొక్కల నడుమ ఉన్న బల్ల మీద పెట్టింది. కోతి సంతోషంగా తింటూ ఉండగా కర్ర పట్టుకుని అక్కడికి శారద వచ్చింది. కోపంగా, ఏంటే కోళ్ళ ఇది? ఇలా కోతులకి కుక్కలకి ఇంత అన్నం పెడితే ఎట్టా చెప్పు? నేను పొదుపు చేస్తున్నాను, నువ్వు ఇట్ట ఖర్చు చేస్తా ఉండు. ఏ మనిషివే నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నావు. అది కాదత్తయ్య, బాగా ఆకలిగా ఉందంటేను నేను పెడతాను కదా అని శారద అనామిక పెట్టిన భోజనాన్ని తీసేసి అన్నీ కొంచెం కొంచెంగా పెడుతుంది. రామయ్య తండ్రి, తమరి పిసినారి భక్తురాలు పెట్టిన భోజనం చూడండి. అయినా నేను అనామిక పెట్టిన భోజనం కదా తినాల్సింది. ఇప్పుడెలా? ఇంతలోనే కూరగాయల బండివాడి అరుపు వినిపించింది. అంతే, శారద సంతోషపడుతూ బయటకు వెళ్ళింది. అనామిక కోతి సంతోషపడ్డారు. అనామిక కోతికి కడుపు నిండుగా అన్నం పెట్టింది. కోతి తృప్తిగా తను తీసుకొచ్చిన అరటిపండుని ఇస్తుంది. అప్పుడు అనామిక కోతి నుదుట ఉన్న బొట్లని గమనిస్తుంది. ఒక్కసారిగా ఆ బొట్లు మెరుస్తాయి. అనామికకి తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తు హనుమంతుల వారే అన్న విషయం అర్థమైంది. అప్పుడు వెంటనే భక్తితో, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పింది. ఆ మాట విని కోతి కూడా జై శ్రీరామ్ అని చెప్పింది. ఆ రోజు రాత్రి అరటిపండు తినింది అనామిక. ఇక 2 రోజుల తర్వాత శ్రీరామనవమి పండుగ. అనామిక పట్టుబట్టి మరి పిసినారి శారదని ఒప్పించి శ్రీ సీతారాముల కళ్యాణం చేయిస్తుంది. గుడికొచ్చిన వాళ్ళకి పానకము బోయిస్తుంది. అందరూ సంతోషపడతారు. అప్పుడే అనామిక కడుపు దగ్గర ఒక మెరుపు మెరుస్తూ ఉంటుంది. తాను తల్లి కాబోతున్న విషయం అనామికకి అర్థమైపోతుంది. మురిసిపోతూ జై శ్రీరామ్ అని వేడుకుంటుంది. అమ్మా అనామిక, ఎంతో మందికి శ్రీరామనవమి ఏదో ఒక రూపంలో కలిసొస్తుందమ్మా. నీకు నీ సంతానం రూపంలో కలిసొస్తుంది. ఇక పిల్లా పాపలతో సంతోషంగా ఉండు తల్లి అని చెప్పగానే అనామికతో పాటు అందరూ సంతోషపడ్డారు. అలా అనామికకి శ్రీరామనవమి కలిసొచ్చిన అదృష్టాన్ని తీసుకొచ్చింది. సంతోషాలను నింపింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అనామిక.